హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు అనమాట. సో తెలుగు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు మన దగ్గర ఉన్నారు. సో వారి మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, హ్యాపీ. ఓకే, బాగున్నారు. సో మొత్తానికి అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో ఎలాగ అనిపిస్తుంది ఫస్ట్? బ్రహ్మాండం. బ్రో ఎలా ఉంటుందంటే ఒక్క సినీ హీరో, తిరుగులేని హీరో, మెగా ఫ్యామిలీ నుంచి అన్నయ్యకి రాని అదృష్టం, అన్నయ్యని మోసం చేసే చాలామంది, నమ్మించి మోసం చేసే రాజకీయాల్లో, కానీ తమ్ముడిని మోసం చేయలేక ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుక్కోవడానికి మెగా ఫ్యామిలీలో ఒక వారసుడు వెళ్ళి డిప్యూటీ సీఎం అయ్యి దేశానికే గర్వకారణం, దేశానికే మోడీ గారు తీసుకొచ్చి, మోడీ గారు ఒక చిన్న పిల్లల అంటే ఆయన ప్రధానమంత్రి అని మర్చిపోయి అన్నదమ్ములు ఇద్దరిని కలవడం కానీ కలయిక కానీ ఇదంతా కూడా ఒక చాలా అద్భుతమైన పండగ. మెగా ఫ్యామిలీలో ఒక అద్భుతమైన పండగ. ఎవరైతే అవమానించారో బిఫోర్ ఎలక్షన్, ఎవరైతే టోటల్గా వైసీపీకి వాళ్ళ కుటుంబంలో వెళ్ళి సపోర్ట్ చేశారో వాళ్ళే నిన్న వెళ్ళి అరవింద్ గారు వెళ్ళి పక్కన కూర్చోవడం అనేది చాలా ఆనందకర విషయం. ఎందుకంటే చాలా చాలా పెద్ద ఆనందం. ఎందుకంటే అరవింద్ గారు వెళ్ళడం వల్ల ఏమైందంటే అక్కడ సినీ ఇండస్ట్రీ సమావేశం అనేది పోయి మొత్తం ఈ సోషల్ మీడియాకు ఒక పండగ అయిపోయి మొత్తం టోటల్గా ఏదో అల్లు అర్జున్ గారి కోసం వెళ్ళారు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. కాదు, ఒక ఇండస్ట్రీకి పెద్ద ఒక అరవింద్ గారు అంటే ఆత్మ ప్రత్యాత్మ. చిరంజీవి గారు ఆయన ఇద్దరు ఒకటే, వేరు కాదు, ఇద్దరు ఒకటే. మెగా ఫ్యామిలీలు ఇద్దరు ఒకటే. దాంట్లో కొన్ని అనువైన కారణాల పిల్లలకి కొంచెం ఆయన వైసీపీకి ఎక్కువ సానుభూతి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెళ్ళారు. ఎవరి కోసం వెళ్ళారు పక్కన పడేద్దాం. కానీ అరవింద్ గారు వెళ్ళారా లేదా? పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ప్రచారంకి అడగలే, వాళ్ళ అన్నయ్య గారిని కూడా అడగలే. ప్రజల్ని నమ్మాడు, ప్రజల్ని ఓటేయమని అడిగాడు. నాకు ఒక్కసారి అసెంబ్లీకి ఛాన్స్ ఇవ్వండి అని అడిగాడు. కానీ అందరినీ కూడా ఎవరు నేనైనా ఇంకోలేదు అందరూ కలిపి వెళ్ళారు కదా. అలాంటప్పుడు కొంత ఆ రోజు ఊపుకి అందరూ కూడా ఇంక్లూడింగ్ చాలామంది సోషల్ మీడియా కానీ అందరూ కూడా జై జగన్మోహన్ రెడ్డి, జై జగన్ అన్న అన్నారు అందరూ. ఆ ఊపులో అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళడం జరిగింది. అయిపోయింది. అయితే అరవింద్ గారు ఆ రోజు పిఠాపురంలో ఉన్నారు. 4:45కి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పిఠాపురంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి. ఇక్కడ అల్లు అర్జున్ గారు వెళ్ళారు. చివరి రోజు 4:45 లాస్ట్ డిప్యూటీ సీఎం అని చేసేస్తారంటే ఆయన గెలుస్తున్నాడు అనేది ఆయన తెలుసు. ఎలాగైనా ఓడించాలి అని అన్ని ప్రయత్నాలు ఆ రోజు చేశారు. మన సజ్జల భార్గవ రెడ్డి గారు అవ్వచ్చు, సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అంటే ఇది పార్టీ లైన్. వాళ్ళు ఓడించాలని వాళ్ళు చూస్తారు, గెలవాలని వీళ్ళు చూస్తారు. ఇది తప్పలేదు దాంట్లో. ఇది రాజకీయం. ఇది అయితే కుటుంబం కదా, ఆ కుటుంబంలో చిన్నది బాధ అనిపించింది, అందరికీ బాధ అనిపించింది, మెగా అభిమానులకు కానీ అందరికీ బాధ అనిపించింది. ఆ బాధని నిన్నటితో మొత్తం తీరిపోయింది. అరవింద్ గారు మళ్ళీ వెళ్ళడం, అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారికి కలడం చాలా హ్యాపీ. వెరీ పక్కన కూర్చొని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చాలా చాలా అందరూ కూడా ఒక కలయిక అయిపోయింది. ఓకే, కొంతమంది సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారి తరపున తప్పు అయిపోయింది, బతిమలాడ కోసం వెళ్ళారు అని అన్నారు. తప్పది. ఆయన ఇండస్ట్రీ కోసం వెళ్ళారు, ఇండస్ట్రీని అభినందన తెలపడం కోసం వెళ్ళారు. ఆయన ప్రత్యేకంగా ఇంటికాడ కాకుండా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు అనేది అదృష్టం. అంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా నిర్మాతలు కొంతమంది కూడా కౌన్సిలింగ్ సంబంధించి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అభినందించడం జరిగింది. అక్కడ ఎవ్వరు వెళ్ళినా కూడా పెద్దది ఒకటేనండి. మా ఇండస్ట్రీకి పెద్దది చిరంజీవి గారు. మా ఇండస్ట్రీకి మొత్తం టోటల్గా దాసనాథరావు గారి తర్వాత మాకు చిరంజీవి గారే. వీళ్ళందరూ ఎవరైనా మాకు అనవసరం. నాకెందుకు వస్తుంది ఆ పిలుపు? మాకు ఛాంబరు, కౌన్సిల్ మాకు ఒకటి ఉంటుంది. ఎవరు ఇండివిజువల్గా వెళ్ళి అభినందనలు తెలపడానికి వెళ్తే దానికి చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని మేము చార్టర్డ్ ఫ్లైట్ వేసుకునేంత అవసరం మాకు లేదు. కాకపోతే ఏంటంటే యాజ్ ఛాంబరు మమ్మల్ని పిలకపోతే మేము అడుగుతాం, యాజ్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా పిలకపోతే అడుగుతాం. అప్పుడు వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారనుకోండి, గవర్నమెంట్ కూడా, అప్పుడు నేను అడుగుతా గత మాదిరిగా గవర్నమెంటే మీరు మారరా అని అడుగుతా. కానీ ఇప్పుడు ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు వెళ్ళారు కాబట్టి నేను అడగలే. అప్పుడు ఇదే మాట అందరూ ఇండివిజువల్గా పిలిచి నన్ను పిల్లలేదు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తాను. నేను డైరెక్ట్ ప్రశ్నిస్తా. ఏం సార్ చిన్నవాళ్ళు కనబడట్లేదా? చిన్నవాళ్ళు గేటు దగ్గర ఆగిపోవాలా? పేదవాడు గేటు దగ్గర ఆగిపోవాలని అడుగుతా. కానీ ఆ ఈ పాలనలో ఉండదు, ఈ కూటమిలో ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళందరూ కలిపి వస్తున్నప్పుడు సక్కం మందే వచ్చి తక్కువ చిన్నవాళ్ళని ఎవరైనా తీసుకెళ్ళకపోతే ఆ రోజు చిరంజీవి గారు ఒప్పుకోలేదు. కనుక
ఎట్టి పరిస్థితుల్లో ఆ విభజించు పాలించు దాంట్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండదు. మీరు ఇంకోటి నిన్న విన్నారో లేదో, ఇంతమంది బెంచ్ కారులతో వెళ్ళారు, మొత్తం టోటల్గా చార్టర్ ఫ్లైట్లతో వెళ్ళారు. కానీ ఆయన ఏంటో తెలుసా, వాళ్ళందరూ వెళ్ళి లోన కూర్చున్నారు. ఆయన బయట ఆగి సినీ కార్మికులు నించుంటే వాళ్ళ దగ్గర దిగి మెమోరాండం తీసుకున్నాడు. ఇది గొప్ప విషయమా? వాళ్ళందరూ కూర్చొని మొత్తం ఉదయం నుంచి రెడీ అయిపోయి కూర్చొని మొత్తం టోటల్గా అక్కడ అందరూ వెయిటింగ్ చేసింది. అది గొప్ప విషయమా తీసుకోవడం చాలా గొప్ప విషయం కదా. అంటే ఆయనకి ఆలోచన ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి, పేద ప్రజలకి, సినిమా నిర్మాతలకి, కార్మికులకి ఏ విధంగా చెయ్యాలి అని ఒక ఆలోచన ఆయనకు ఉంది. కొంతమంది గత గవర్నమెంట్ మాదిరిగా ఆ గవర్నమెంట్లో ఆ జెండా మార్చారు, ఈ గవర్నమెంట్లో ఈ జెండా మార్చారు, ఏ జెండాగా ఆ జెండా మార్చే కొంతమంది ఉన్నారు ఈ సినీ నిర్మాతలు. కొంతమంది ఉన్నారు, నో డౌట్. దాంట్లో జెండాలు మార్చే వాళ్ళు మా దాంట్లో ఉన్నారు, మమ్మల్ని విభజించే వాళ్ళు చాలా మంది దాంట్లో ఉన్నారు. ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు తప్పుదో పట్టించిన వాళ్ళు మా దాంట్లో ఉన్నారు. ఆ రోజు రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి అంటే కేసీఆర్కి భయపడిన వాళ్ళు ఉన్నారు. మా దాంట్లో ఉన్నారని నేను చెప్తున్నా, గవర్నమెంట్ కాదు. ఎవరు బలైన వాళ్ళు? వీళ్ళంతా ఉంటారు, వీళ్ళే ఉంటారు. అక్కడైనా మేమే, నేనే రాజు నేనే మంత్రులు, అక్కడైనా మేమే, ఇక్కడైనా మేమే, ఎక్కడైనా మేమని అంటారు కదా, అదే టైప్ వీళ్ళు. ఇప్పుడు మీరు ఒకటి వినండి, 2014 గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ కేసీఆర్ గారికి భయపడి మా ఆస్తులు పోతాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి అప్పుడు డెవలపింగ్ అనేది కాకుండా ఆయన ఆపించింది. ఆయన వీళ్ళ మాట విన్నది తప్పు చేశారు. 2019 ఏం చేశారంటే అసలు వీళ్ళు అక్కడికి వెళ్ళలేదు, కొంతమంది వెళ్ళారు. నేను రెడ్డి మీరు రెడ్డి, నేను రాజు మీరు రాజు అని కొంతమంది వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళందరూ యువి క్రియేషన్స్ అవ్వచ్చు, ఓకే దిల్రాజు గారు అవ్వచ్చు, మేబీ ఇంకా చాలా మంది ఉన్నారు, పోసాని కృష్ణమురళి గారు, ఇస్ ఆలీ గారు, సో మనీ ఈజ్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళందరూ వెళ్ళి ఒక పథక ప్రకారం ప్లాన్ ఏం చేశారు, ఈ ఇండస్ట్రీని అవమానపరిచారు. చిరంజీవి గారిని మంచి చేసి మంచి వ్యక్తిని అవమానపరిచారు. అవమానపరిచిన దాంట్లో మా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, బయట వాళ్ళు కాదు. మనం ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి గారిని అనొద్దు. మన జగన్మోహన్ రెడ్డి గారి సినిమా ఇండస్ట్రీని అవమానించిన మన దగ్గర కొంతమంది ఉన్నారు. ఈ పోసారి కృష్ణమూర్తి గారు, చిరంజీవి గారి విలువ తెలీదా? ఈ ప్రభాస్ గారి వాల్యూ తెలీదా? మహేష్ బాబు వాల్యూ తెలీదా? అల్లు అర్జున్ గారి వాల్యూ తెలీదా? వీళ్ళందరూ వాల్యూలు తెలియవా? మరి అలాగే ఆలీ గారికి తెలీదా? ఆలీ గారికి తెలీదా? రాజమౌళి గారి విలువ తెలీదా? అంటే వీళ్ళందరినీ కావాలని చేసిన ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? నమ్మక ద్రోహులు అంటారు. నమ్మక ద్రోహులు, కలమ్మ తల్లిని నమ్మించి మోసం చేసే వాళ్ళని ఏమంటారు? అది ఇవన్నీ మనం ఎదుటి వాళ్ళని అనేటప్పుడు మన దగ్గర ఎవరు ఇక్కడ మొత్తం టోటల్గా కోవిడ్లు ఉన్నారో చూసుకోవాలి. ఆ కోవిడ్లు 100% ఉన్నారు, నో డౌట్. ఏ రోజు ఒకటే చెప్తున్నాను, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్ళా ఇండస్ట్రీ నుంచి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఛాంబరు, కౌన్సిల్ మీటింగ్ పెట్టుకొని కూర్చొని అందరినీ మాట్లాడుకొని ఆ మాటల్లో ఎంతమంది వెళ్ళాలి, ఎలాగెళ్ళాలి. ఫస్ట్ ప్రోటోకాల్ సీఎం గారు, సెకండ్ ప్రోటోకాల్ డిప్యూటీ సీఎం గారు, థర్డ్ ప్రోటోకాల్ లోకేష్ గారు, ఫోర్త్ ప్రోటోకాల్ దుర్గేష్ గారు. ఇస్ ద ప్రోటోకాల్. అందరం కలిపి అన్ని గ్రూపులు కలిపి మా కష్టం ఏంటి, విశాఖపట్నం ఎలా డెవలప్ చేసుకోవాలి, మేము ఎంప్లాయ్మెంట్ మాకు ఎంప్లాయ్మెంట్ ఎలాగవ్వాలి, మాకేం కావాలి పరిశ్రమకి, ఇవన్నీ డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మేము చేయడానికి అభినందనలు తెలపడానికి వెళ్తాం. అయితే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఇప్పుడు నేను వెళ్తున్నా లేదా ఇంకొకరు వెళ్తారు, వాళ్ళందరూ ఎవరికల్లా వెళ్ళొచ్చు. కాకపోతే గొప్ప వాళ్ళు కాబట్టి చార్టర్డ్ ఫ్లైట్ వేశారు కాబట్టి అందరూ ఒక పిఆర్ఓ వచ్చి ఆల్ హీరోస్ అండ్ విలన్స్ అండ్ మొత్తం టోటల్ వచ్చేస్తున్నారు అన్నాడు. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అందరూ చర్చిస్తున్నారు అన్నాడు. అరవింద్ గారు ఏం చెప్పారు? మేము అభినందన తెలపడానికి వచ్చాం, మేము ఇండస్ట్రీ నుంచి చర్చించడానికి వచ్చాం. అదే కానీ అక్కడ కానీ లేదు మేము ఛాంబర్ నుంచి వచ్చామని ఉంటే, అందుకే నేను ముందు రోజు పెట్టాను మారరా మీరు అని అడిగాను. మారరా అని అడిగాను. గత ప్రభుత్వం లాగే ఉంటారా అని అడిగాను. నాకు మొగమాటం లేదండి. ఇక్కడ ఎవరు తప్పు చేస్తే 100% నేను ఎదిరించి తీరుతా. నేను ప్రజల కోసం ఉంటా, ప్రజల పక్షాన్ని ఉంటా, అంతే తప్ప నేను ఎవరి కోసం మోచేతి నీళ్ళు తాగలే. నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను అలాగా అక్కడ ఎదిరించాను. ఇక్కడ తప్పు జరిగితే ఇక్కడ ఎదిరిస్తా. పేదల పక్షాన్ని ఉండాలి, పేదవాడు గవర్నమెంట్ ఉండాలి తప్ప గొప్పవాడు కార్పొరేట్ కంపెనీ ఉండాలా.
కార్పొరేట్ కంపెనీ పేదవాడి కాళ్ళ కింద తొక్కే గవర్నమెంట్ ఉండకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. కార్మికుడు మన గేటు కాదు గేటు లోన్ ఉండాలా, గేటు బయట కాపలా కాయకూడదు. అది గుర్తుపెట్టుకోవాలా. ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు. మార్పు వచ్చింది అనుకుంటే 100% ఈ గవర్నమెంట్ అందరినీ కలుపుకొని వెళ్తుంది. లేదు అనుకుంటే మళ్ళీ ఈ 5గురే, నిన్న వచ్చిన 5గురే, దాంట్లో అందరూ పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్సే. అంటే మేము అభినందించడానికి మాత్రమే వచ్చాము. సో త్వరలో మాకు ఒక డేట్ కావాలి, మేము సన్మానం చేయడానికి సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి మళ్ళీ కలుస్తాము. ఒక రోజు మాకు కేటాయించాలని చెప్పి కూడా చూస్తున్నాం. సన్మానం ఇండస్ట్రీకి సంబంధించి అభినందన చెప్పాను. మళ్ళా సన్మానం లేదు, సన్మానం లేదు. ఏదో ఎవరి గ్యాప్స్ వాళ్ళకు ఉన్నాయి. గతంలో ఆయన నించున్నప్పుడు వచ్చి వైసీపీ జగన్మోహన్ రెడ్డికి భయపడి చాలా మంది ఆయన దగ్గరికి వెళ్ళలేదు. అందులో గ్యాప్లు క్లియర్ చేసుకోవడానికి వెళ్ళారు. ఆయన రియాక్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది గ్యాప్లు క్లియర్ చేసుకోవడానికి వెళ్ళారు అంతే, అంతకని ఇంకేం లేదు. గ్యాప్లు క్లియర్ చేసుకున్నారు, తర్వాత వచ్చి అన్ని చూసుకొని ఇప్పుడు లైన్ క్లియర్ చేసుకున్నాక వెళ్తారు. అంటే ఇవన్నీ నేను స్ట్రేట్గానే మాట్లాడుతున్నా సుమా. ఎవరైనా దమ్ముంటే నా సమాధానం చెప్పమని నేను సమాధానం చెప్తా, అప్పుడు ఒక్కొక్కటి గుర్తు చెప్తా. అది కాదు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు దొంగచాటును దాక్కున్న వాళ్ళని, మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మొత్తం నిలబడినప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయపడి దాక్కున్న వాళ్ళని, ఈరోజు గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ మొత్తం టోటల్గా మనవాడు, మా ఇంటి చుట్టం, మా ఇంటి పేరు, ఈ దగ్గర పేరు, ఆ దూరం పేరు, నా హీరో, అది కాదు. మనం ఆయన కష్టాల్లో ఉండేటప్పుడు వెళ్ళామా, కష్టాల్లో వచ్చిన వాడు దేవుడు, సుఖాల్లో వచ్చిన వాడు కలుపుకోవడానికి వచ్చిన వాడు స్వార్థపరుడు. కనుక వీళ్ళందరూ స్వార్థపరులే. ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో ఏదో విధంగా ఎక్కడో కాడ ఏదో సెటిల్ చేసుకో. సురేష్ బాబు ఎందుకు వెళ్ళాడండి అక్కడికి? ఆల్రెడీ విశాఖపట్నం స్టూడియోకి జగన్మోహన్ రెడ్డి టెండర్ పెట్టారు కాబట్టి దాన్ని ఎలా కాపాడుకోవాలో సుప్రీంకోర్టు స్టే వచ్చింది కాబట్టి డైరెక్ట్గా నామకం కూడా చూపించారు. అదే ఇంతకుముందు ఏమన్నాడు ఆయన, ఓ ఆర్ యూ చంద్రబాబు గారు అని అడిగాడు. మాకేం పని చంద్రబాబు గారితో అన్నాడు. మరి ఈరోజు ఏమైందో అంటే నేను ఇవన్నీ అడుగుతున్నానని కాదు, కానీ గతంలో ఇవన్నీ నేను అడగ తప్పదు. నేను ఎప్పటికైనా అడుగుతాను కంపల్సరీ. నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కూడా ఎదిరించాను. ఇంకోటండి, నా వ్యాపారాల మీద కేసులు వచ్చాయా, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోనే న్యాయంగా పోరాడా. నేనేమి ఎవరి సలహాలు లేకపోతే ఏ పార్టీ నీడ నేను తీసుకోలే. ఇప్పుడు కూడా నా మీద ఇలాంటి యాంటీ అంటే ఎదుర్కోవడానికి రెడీయే, ఎదురు ఎత్తడానికి రెడీ, న్యాయ పోరాటం చేయడానికి రెడీ తప్ప ఏ గవర్నమెంట్గా మోచేతి నీళ్ళు తాగి ఆ గవర్నమెంట్ చేతిలో ఉండి ఆ దండం పెట్టుకుంటూ కూర్చొని బానిస బతుకు నటికుమార్ చేయడు. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది సార్? ఏమనిపించదు. కమ్యూనిస్టులు వెళ్ళిపోయారు, ఈ కార్పొరేట్ రాజ్యాలు వచ్చాయి, కార్పొరేట్ కంపెనీలు వచ్చాయి, కమ్యూనిస్టులు ఎందుకు ఓడిపోయారు అని అర్థమవుతూ ఉంటుంది. కమ్యూనిస్టులు ఎందుకు ఓడిపోయారంటే ప్రజల పక్షాన్ని ఉన్నారు కాబట్టి అందుకే వెళ్ళిపోయారు అనిపిస్తుంటుంది. అందుకని ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలు, బీజేపీ కార్పొరేట్కి అదానీలు అందరూ వచ్చేసారు అనిపిస్తుంటుంది. కాకపోతే పేదవాడి బతుకు ఎప్పుడు మారుతుంది, పేదవాడి బతుకు ఎప్పుడు తెల్లారుతుంది, పేదవాడు ఏ రోజు ఆ గేటు దాటి అసెంబ్లీ గేటు దాటి లోనకి వెళ్ళగలుగుతాడు, ఆ పేదవాడు రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా దిగి ఫోటో దిగగలుగుతాడు, ఆ సెక్యూరిటీ, ఆ పేదవాడు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు దగ్గరికి వెళ్ళగలుగుతాడు, ఆ పేదవాడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎప్పుడు దగ్గరికి వెళ్ళగలుగుతాడు. ఈ సెక్యూరిటీ ఎప్పుడు తెలిసి ప్రజల పక్షాన్ని వీళ్ళు ఉంటారు. ప్రజలు ఎంత కూడా వీళ్ళకి మార్పులు చేసినా కూడా వీళ్ళందరూ నాయకులు ఎందుకు మారరు, వీళ్ళు ఎందుకు ఒక ఎమ్మెల్యే కూడా ఫోన్ ఎత్తాడు, ఎంపీ కూడా ఫోన్ ఎత్తాడు అంటే వీళ్ళు ఒక ప్రజల పక్షాన్ని వచ్చేటప్పుడు గెలిచినప్పుడు ప్రజలనే మర్చిపోతుంటారా? వీళ్ళ రాజకీయం ఎప్పుడు మారుతుంటుంది? ఒకప్పుడు రాజకీయం వేరు, ఈరోజు రాజకీయం వేరు. అందుకే నేను రాజకీయాల్లో లేను, రాజకీయం అంటే నాకు పడదు. కానీ రాజకీయాల్లో విశ్లేషణ చేస్తానే తప్ప డైరెక్ట్గా రాజకీయాల్లోకి రాబోను. ఈ రాజకీయాలు నాకు పడదు. ఎందుకంటే నాకు ఆవేశం ఎక్కువ అని చాలామంది అంటారు. ఆవేశం కాదు, నిజాయితీ ఉన్న దగ్గర ఆవేశం ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలా. నేను ఎవరి దగ్గర నేను అడుక్కు తినలేదు, ఎవరి దగ్గర ఉండలేదు కాబట్టి నాకు అంత అవసరం కూడా లేదు అని మాత్రం చెప్తా. ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు ఈరోజు నాకంటే పెద్దవాళ్ళు అవ్వచ్చు, నాకంటే చిన్నవాళ్ళు అవ్వచ్చు, నేను మాట్లాడి నిజాలు కావాలనుకుంటే వాళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పమానండి. ఇది అబద్ధమా నిజమా? ఇది ప్రజలు చూస్తున్నారు కదా. నేను చెప్తున్నా, ఈ రోజు నేను చెప్పలేదు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నా, ఆ రోజు నేను చెప్తున్నా, రిక్వెస్ట్ చేశా, రండి బయటకు రండి, జగన్మోహన్ రెడ్డికి భయపడద్దు అని. ఆ ధైర్యానికైనా హ్యాట్సప్. ఓకే, అరవింద్ గారు బయటకు వచ్చారు, అరవింద్ గారు వచ్చారు, అల్లు అర్జున్ గారి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఫ్యామిలీ ఇష్యూస్ సాల్వ్ అయ్యాయి. నేను రెండో విషయం మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. అల్లు అర్జున్ గారి సినిమాలు అవ్వచ్చు, అరవింద్ గారు చాలా పెద్ద వ్యక్తి, అలాగే చిరంజీవి గారు చాలా గొప్ప వ్యక్తి, మా నాయకుడు, మా సినీ ఇండస్ట్రీకి ఆయనే పెద్ద. కనుక
పవన్ కళ్యాణ్ గారు కానీ మా సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటాం. ఇక్కడ మాకు అభిప్రాయ భేదాలు ఉండవు. కాకపోతే ఏంటంటే విభజించి పాలించి ఎవరు చేయకూడదు, గవర్నమెంట్ కూడా చేయకూడదు, చేయకుండా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. రెండోది, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అందరికీ నాది ఒక విన్నపం, చేతులు జోడించి నమస్కరించి నేను రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటో తెలుసా, రేణు దేశాయ్ గారు, అఖిరానందన్, ఆద్య వాళ్ళ పిల్లలు ఈజ్ ద పవన్. రేణు దేశాయ్ గారు ఎందుకు విడిపోయారు అవన్నీ వాళ్ళ ఇంటర్నల్ ఫ్యామిలీ విషయంలోకి మనం వెళ్ళొద్దు. మీరు ఒక్క మాట అన్నా కూడా ఆ ఫ్యామిలీ విషయంలో వాళ్ళు ఎంత బాధపడతారో, ఆ పిల్లలు ఎంత బాధపడతారో ఒక్కసారి మీ పెద్ద మనసుతో ఆలోచించండి. మీ అన్నను ఆరాధిస్తున్నారు, ఆమెను కూడా మనం ఆరాధించండి. ఇష్యూస్ అది ఇంటర్నల్ విషయాలు కొన్ని ఉండేటప్పుడు మనం ఆడవాళ్ళని గౌరవించాలి. ఆడవాళ్ళని ఒక్కళ్ళని కూడా మనం ఎప్పుడు అమర్యాదగా మాట్లాడకూడదు. ఇది మన అందరు ఫ్యాన్స్కి కూడా చేతులు వచ్చి దండం పెడుతున్నా. దయచేసి ఇలాంటి తప్పుడు మాటలు నేను చూశాను, నాకు అది బాధ అనిపించే నేను చెప్తున్నా. ఇది రేణు దేశాయ్ గారు కూడా మనకు వదిలిలాంటిదే కనుక ఆమె ఇప్పుడు మ్యారేజ్ అయిన లింజన్న గారు కూడా ఆమెకి వదిలిలాంటి వాళ్ళే కనుక దయచేసి వాళ్ళ ఇంటర్నల్ చిన్న వాళ్ళ అభిప్రాయ భేదాలు వాళ్ళకు ఉండొచ్చు, మనం దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. ఇది మనం ఎంత దాకా అంటే మన నాయకుడు మన అభిమాని అంతదాకా ఉండాలి తప్ప ఇలాంటి ఇష్యూల్లో మీరు బ్యాడ్గా కామెంట్స్ పెట్టొద్దు కూడా. ఎందుకంటే అఖిలానందన్ అందరూ కూడా బాధపడకుండా ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి. దయచేసి ఆయనకు మంచి పేరు తేవాలి తప్ప చెడ్డ పేరు తేకూడదు అనేది నా విన్నపం, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇంకోటి కలికి టికెట్లు పెంపుపై ఆంధ్రప్రదేశ్ కూడా సో టికెట్లు పెంపు ఏ విధంగా చూసుకోవచ్చు? రెగ్యులర్ ప్రాసెస్ అదే రెగ్యులర్గా ప్రాసెస్. 75 రూపాయలు 125 రూపాయలు పెంచారు. సినిమా బాగుంటే చూస్తారు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు నేను ఎవరిని ప్రజలు చూస్తున్నారు, జనాలు పడిపోతున్నారు. ప్రభాస్ సినిమా అంటే జనాలు మొత్తం టోటల్గా అన్ని షోస్ ఫుల్స్. ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు, గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు మీరు నేను ఎవరు? ప్రజలు టికెట్ తీసుకోకపోతే ప్రజలు గవర్నమెంట్ని ఎలా తిరస్కరించారు, మొన్న టికెట్లను కూడా తిరస్కరించారు అనుకోండి, అప్పుడు యాక్సెప్ట్ చేయలేదని చెప్పొచ్చు. ప్రజలు తీసుకుంటున్నారు టికెట్లు కనుక మన దాన్ని ఏం అనలేము. అంటే మన ఇబ్బంది పడే అవకాశం అంటే సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది. సామాన్య ప్రజలు టికెట్ కొనుక్కుంటున్నారు కదా, మీరు టికెట్స్ అన్ని ఫుల్స్ వెళ్ళిపోతున్నప్పుడు మనం వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడ్డారు అనుకుంటాం. ప్రజల్లో అది రియాక్షన్ రావాలి, మనలో కాదు. ప్రజల్లో రియాక్షన్ వస్తే గవర్నమెంట్లో ఆలోచన వస్తుంది. ప్రజల్లో రియాక్షన్ లేనప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే వాళ్ళకు 100,000 కోట్లు పెట్టి సినిమా తీసుకున్నారు, ఆ 1,000 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి సినిమా తీసేటప్పుడు ప్రజలు రేట్లు పెంచి ప్రజలు తీసుకున్నట్టు నీకేం బాధ అంటారు కదా. నేనేమంటానంటే నా బాధ ఏమంటానంటే నాకేం బాధ లేదు, కాకపోతే ఒక అభిమానులు అందరూ కలిపి వాళ్ళు ప్రేమించే ఆ హీరోకి వాళ్ళ జీతాలు ఎంత, మిడిల్ క్లాస్ జీతాలు ఎంత, కింద నుంచి జీతాలు ప్రేమించే ప్రాణం పెట్టే ఆ అభిమాని ఎలాగైనా ఆ హీరో సినిమా చూడాలని 2,000 టికెట్లు కొనుక్కొని వెళ్ళిపోతే రిపీట్ రన్ ఎన్నిసార్లు చూడగలుగుతాడు? హీరో పిచ్చి ప్రేమతో ఆ ఫ్యామిలీ ఆకలితో ఉంటుందేమో, వాళ్ళ పిల్లలు ఆకలితో ఉంటారేమో, వాళ్ళ తల్లిదండ్రులు ఆకలితో ఉంటారేమో. ఒక్కసారి పెద్ద మనసుతో మీ అభిమానిని మీరు ఒక్కసారి హీరోగా ఆలోచించి ఇది మన కరెక్టా కాదా, మనం ఎంత రేటు పెడితే మన రిపీట్ రన్ మనం చూడగలుగుతారు, అభిమానులు మనం అభిమానులను కాపాడగలుగుతామా, మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకుంటే బాగుంటుందేమో, మన రెమ్యునేషన్ తగ్గించుకుంటే బాగుంటుందేమో అనేది హీరో ఆలోచించుకోవాలా. అంటే అభిమాని అంటే ఏంటో తెలుసా, పిల్లలతో సమానం. అభిమాని అంటే ప్రాణం పెట్టేవాడు సమానం. ఆ హీరో అంటే ఎవరో తండ్రి, అంటే ఆ తండ్రి పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది కదా, అభిమానులను కాపాడుకోవాల్సిన బాధ్యత హీరోకి ఉంది. కాబట్టి ఆ హీరో దాన్ని అంతటిని బేర్ చేసుకొని ఆ అభిమానికి ఎంత జీతం వస్తుంది, ఆ కుటుంబ పోషాకర్తను ఎంత, నాలాంటి సినిమా వస్తున్నప్పుడు ఆ హీరోకి ఆ అభిమాని ఎంత ఖర్చు పెట్టేస్తాడు, ఆ ఖర్చు పెట్టేటప్పుడు ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకప్పుడు అభిమాన సంఘాలన్నింటికి మార్నింగ్ షోలు బెనిఫిట్స్ ఫ్రీ ఇచ్చేవారు. ఆ డబ్బునే తీసుకొని వాళ్ళందరూ బెనిఫిట్స్లోకి దండలని అదని వేసేవారు. అయితే ఈరోజు ఆ బెనిఫిట్స్ వాళ్ళు కూడా అమ్మేసుకున్నారు. బెనిఫిట్స్ 1,000 రూపాయలు 1,100 టికెట్లు అమ్మేసుకుంటున్నారు. కనుక నేనేమంటాను, నాట్ ఓన్లీ ఇస్ ద ప్రభాస్ మూవీ, ఆల్ హీరోస్కి ఇది వర్తిస్తుంది, ఆల్ హీరోస్కి. కనుక ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. మీ అభిమాని బాగుండాలి, 10 కాలాల పాటు మీతోనే ప్రయాణం చేయాలి. కనుక మీతో ప్రయాణం చేయాలంటే ఆ పిల్లలు ఆకలితో ఉండకూడదు, తల్లి ఆకలితో ఉండకూడదు, భార్య ఆకలితో ఉండకూడదు. మనకి ఆ మాటలు పలానా హీరో సినిమా వచ్చింది, మేము ఈరోజు ఇబ్బందుల్లో ఉన్న మాట రాకూడదు. కనుక ఇవన్నీ కూడా మనం బేర్ చేసుకొని ఆ కష్ట నష్టాలను ఆలోచించుకొని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనం వేస్టేజ్ తగ్గించుకుంటే బాగుంటుందేమో అనేది నా సలహా, నా వ్యక్తిగత సలహా మాత్రమే. ఇది ప్రజలు అర్థం చేసుకుంటారా, లేకపోతే కింద
కామెంట్స్ అడ్డమంత ఇట్లో నన్ను ఫ్యాన్స్ తిడతారా వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే నేను నా స్వార్థం నా ఇంటి కోసం నేను చెప్పలే, అది అందరి కోసం చెప్పాను. కాబట్టి మంచి అయితే నేను యాక్సెప్ట్ చేయండి, చెడు అయితే అడ్డమంత ఇట్లో తిట్టండి అంతే. ఎవరి ఇష్టం వాళ్ళకి. ఎవరి ఇష్టం వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.